అసలు సూపర్ ఉంది. చల్లగా ఉంది. మార్నింగ్ అరౌండ్ 6 o'clock. వండర్ఫుల్గా ఉంది. పైన చంద్రుడిని చూపిస్తానండి. చంద్రుడు, ఆ పైన చుక్క పొద్దున్నే బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా నేను ఎందుకు వీడియో స్టార్ట్ చేసినంటే, నాకు థాట్ వచ్చింది, చంద్రుడు ఎందుకు నిలబడ్డా అని. ఇమ్మీడియట్ చంద్రుడు నిలబడడు కదా, మూవ్ అవుతూ ఉంటాడు. చంద్రుడు ఒక్కడే కాదు, యాక్చువల్గా ప్రతి సెలెస్టియల్ బాడీ మూవ్ అవుతూనే ఉంది. ఇట్ ఈస్ నాట్ స్టేబుల్, ఒక చోట ఆగలేదు, మూవ్ అవుతూనే ఉంది. రిలేటివ్ స్పీడ్ కారణంగా అది అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. బికాస్ దిస్ ఎర్త్ ఈజ్ ఆల్సో మూవింగ్. అంటే ఈ యూనివర్స్లో ఏది ఆగట్లేదు అసలు. ప్రతిదీ మూమెంట్లో ఉంది, ప్రతిదీ కదలికలో ఉంది. దీన్ని అంటే విజువలైజ్ చేయగలిగితే, దీన్ని విజువలైజ్ చేసి ఒక వీడియో తీయగలిగితే ఏఐని అడుగుదాం, ఏదైనా వీడియో ఇస్తుందో చూద్దాం. రెండో పాయింట్ నాకు ఏమనిపిస్తుంది అంటే, అంటే ఈ సెలెస్టియల్ బాడీస్తో పాటు ప్రతి ప్రాణి, ప్రతిదీ, వాట్ ఎవర్ ఫిజికల్ బాడీస్ అన్నీ కూడా కాన్షియస్నెస్ నుండి పాపప్ అయిన విషయాలు, ఎలిమెంట్స్. లైక్ సముద్రంలో నుండి అలలు ఎట్లయితే ఉత్పత్తి అవుతున్నాయో, లేకపోతే నీటిలో నుండి అప్పుడప్పుడు నీటి బుడగలు ఎట్లయితే ఉత్పత్తి అవుతున్నాయో, అలాగా కాన్షియస్నెస్ నుండి మనం ఉత్పత్తి అయినాం. లేదా కాన్షియస్నెస్సే మనలాగా ఉత్పత్తి అవుతుంది, మనలాగా ఏమంటారు, మనలాగా ప్రకటింపబడడం కాదు, మళ్ళీ క్రిస్టియన్ వాడు అయిపోతుంది, అట్లా కాదు. ఏర్పడుతుంది. ఓకే, కాన్షియస్నెస్సే నాలాగా, కుక్కలాగా, మనిషిలాగా, చెట్టులాగా, ఇలా రకరకాలుగా అదే అపియర్ అవుతుంది. ఓకే, ఏర్పడడం కూడా కాదు, దృశ్యం అవుతుంది, ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది తెలీదు. దాని ఇంటెలిజెన్స్లో ఒక చిన్న పార్ట్ కావచ్చు. యూనివర్స్ కాన్షియస్నెస్కి ఉన్న ఇంటెలిజెన్స్, కాన్షియస్నెస్కి ఇంటెలిజెన్స్ ఉండడం ఏంటి? ఇంటెలిజెన్స్ అనేది చాలా చిన్న విషయం. ఓకే, సో ఇది ఆలోచించినప్పుడు, అంటే కాన్షియస్నెస్ యాజ్ అ హోల్, కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, ఒక బిగ్గర్ కాన్షియస్నెస్, ది అల్టిమేట్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, అది నాలాగా పాపప్ అవుతుంది అనుకున్నప్పుడు నాకు ఒక 2-3 క్షణాలు మృత్యు అంటే భయం అనిపించింది. చాలా రోజుల తర్వాత అసలు నేను భయపడ్డం మానేసిన ఎప్పుడో చాలా రోజుల క్రితం. మళ్ళీ సడన్గా ఎందుకు అనిపించింది, ఓ ఇప్పుడు నేను పాపప్ అయినా అంటే, నేను అపియర్ అయినా, అఫ్కోర్స్ ఐఎమ్ ద కాన్షియస్నెస్ ఓన్లీ, బట్ ఆ ఎరుక నాకు ఇంకా కంప్లీట్గా రాలేదు, 100% రాలే. ఉంది, ఎరుక వచ్చింది, చూచాయిగా వచ్చింది, బట్ 100% నాకు ఇంకా ఆ ఎరుక రాలేదు. లేదా ఆ ఎరుకలోనే ఉన్నాము, కానీ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ది బ్రెయిన్, బికాస్ ఆఫ్ ది మైండ్ మీద ముద్రించబడిన రకరకాల ఇమాజినేషన్స్, అజంప్షన్స్ వల్ల ఆ ఎరుకకి దూరంగా ఉన్నాను నేను. ఓకే, నేను చనిపోయేలోపు ఆ ఎరుక 100% వస్తే నాకు బాధ అనిపించదు, కానీ చచ్చిపోవడం అనేది మనకు మళ్ళీ ఒక 2-3 seconds బాధ అనిపించింది, భయం అనిపించింది యాక్చువల్గా. ఈ రకంగా చూసుకుంటే అంటే ఇది బిట్ కన్ఫ్యూజింగ్గా ఉంది. వై లైఫ్ ఏంటి, ఎందుకు వచ్చినా నేను, ఎమోషన్స్ ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి, మళ్ళీ నేను వెళ్ళిపోవడం ఏంటి, ఈ కాన్షియస్నెస్ ఎందుకు ఇట్లా చేస్తుంది, అసలు ఎందుకు ఏర్పడాలి, అది ఎందుకు ఏర్పడాలి అని
అడిగినప్పుడు ఎందుకు ఏర్పడకూడదు అనే క్వశ్చన్ కూడా వస్తుంది నేనే వాడిని అడగడానికి. బట్ ఈ 2 థాట్స్ వచ్చినాయి. ఒకటి, అన్ని సెలెస్టియల్ బాడీస్ కూడా మూమెంట్లో ఉన్నాయి, కదలికలో ఉన్నాయి. 2, కాన్షియస్నెస్సే నాలాగా అపియర్ అవుతుంది. ఈ రోడ్డులాగా, ఈ చెట్టులాగా, ఆకాశంలాగా, ప్రతి దానిలాగా అదే అపియర్ అవుతుంది, అదే డిసపియర్ అవుతుంది. దాని ఇష్టం, దానికి తెలిసినప్పుడు డిసపియర్ అవుతుంది. మరి ఇంకొక ఆస్పెక్ట్ కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే, నాట్ ఓన్లీ ఫిజికల్ బాడీస్ ఏవైనా కూడా, అంటే మనకు కనిపించని ఆత్మ అంటాం కదా, ఆత్మే కాన్షియస్నెస్ కాదు. ఈ ఫిజికల్ బాడీస్ కూడా దీస్ ఆర్ ది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆత్మ యొక్క భాగమే ఇది. ఇదంతా కాన్షియస్నెస్సే, ఇంకేం లేదు. కాన్షియస్నెస్ నుండి ఏర్పడిందే ఇది, విడిగా ఏం ఏర్పడలా. ఈ ఫిజికల్ ఎలిమెంట్స్ లైక్ బాడీ ఏర్పడడానికి పంచభూతాలు ఎలాగైతే ఉన్నాయో, పంచభూతాలు కూడా కాన్షియస్నెస్లో ఒక పార్టే. ఇది లైక్ కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏం చెప్పొచ్చు, బట్ ఎందుకు ఏర్పడుతుంది అనేది మళ్ళీ తెలీదు. ఎందుకు ఏర్పడుతుంది? సపోజ్ నీటిలో బుడగలు ఎందుకు వస్తాయి? ఏదో ఒక చలనం, ఒక ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి ట్రాన్స్ఫార్మ్ అయితే బుడగలు వస్తాయి. మేబీ ఎనర్జీ అండ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో దానిలో ఉన్న కదలికల వల్ల ఇవన్నీ ఏర్పడుతున్నాయి కావచ్చు. వాళ్ళు అల్టిమేట్లీ ఏంటి, ఇప్పుడు నేను చచ్చిపోయిన తర్వాత ఈ బాడీని అయితే కాల్ చేస్తారు, మొత్తం కాల్ చేస్తారు, కాలు నుండి వేలు దాకా మొత్తం బోన్స్ కూడా కాలిపోతాయి. తర్వాత ఏంటి? అంటే ఇప్పుడు నేను అపియర్ అయినా కదా, డిసపియర్ అవుతా. తర్వాత ఏంటి? ఏముండదు. సోది కహానీలు ఎన్ని చెప్పినా కూడా నేను ఈ కాన్షియస్నెస్లో డిసపియర్ అయిపోతా, బూడిదైపోతా. అంటే లైక్ ఒక బుడగ పుట్టింది, మళ్ళీ టప్మని పేలి ఆ బకెట్లో ఉన్న వాటర్లోనే కలిసిపోయింది. మళ్ళీ పుడుతుంది, అదే బుడగ పుడుతుంది, ఇంకో బుడగ పుడుతుంది, తెలీదు. ఇప్పుడు దీనికి మంచి చెడుకి సంబంధం లేదు. ప్రతి బుడగ పుడుతుంది, ప్రతి మనిషి పుడతాడు, చేస్తాడు, కాన్షియస్నెస్లో లీనమైపోతున్నాడు. కాన్షియస్నెస్కి మంచి చెడు అనేది ఏం లేదు. మంచి చెడు, ఎథిక్స్, తొక్క తోలు ఇవన్నీ కూడా మనుషులు బ్రతికే క్రమంలో, సొసైటీస్ ఏర్పడిన క్రమంలో, అంటే ఈ బాడీస్ని బ్రతికించుకునే క్రమంలో సర్వైవల్ అవ్వాలి కాబట్టి ఆ క్రమంలో ఏర్పరచుకున్న భావాలు, అజంప్షన్స్ తప్ప మంచి చెడు అనేది కాన్షియస్నెస్కి ఏం లేదు. దానికి అన్నీ ఒకటే. అందుకే గీతలో చెప్తాడు కదా, తడపలేము, కాల్చలేము, చూడలేము, టచ్ చేయలేము, అది ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఉందో లేదో అనే రకంగా ఉంటుంది కాబట్టి చాలామందికి గోచరం అవ్వదు, చాలామందికి అది అవగతం అవ్వదు. ఇది అవగతం అవ్వాలంటే చాలా ఏం చేయాలో నాకు కూడా తెలియదు. నాకు కొంచెం అవగతం అవుతుంది చూచాయిగా. సో అదనమాట. ఓకే.